ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ సచివాలయంలో ఇవాళ భేటీ అయ్యారు. భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధుల బృందం కూడా సమావేశం అవ్వగా నూతన పారిశ్రామిక విధానంపై సీఎం చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. భారత పరిశ్రమల సమైక్య ప్రతినిధుల బృందం కూడా సీఎంతో సమావేశమైంది. సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. సీఎం చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, కో చైర్మన్గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై సీఎం దృష్టి సారించారు. పెట్టుబడులు సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు 6-7 శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలెట్టింది. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు సీఎం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వరలక్ష్మీదేవిగా బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధి శ్రావణమాస శోభతో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి శ్రావణమాసం ఎంతో విశిష్టమైనది. శుక్రవారం కనకదుర్గమ్మకు ఎంతో ప్రీతికరమైన రోజు. శ్రావణమాసం 2వ శుక్రవారం బెజవాడ దుర్గమ్మ వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వరలక్ష్మీదేవిని కొలిచిన వారికి అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికై క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి పండుగ శోభను సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జై దుర్గా, జై జై దుర్గా అంటూ భక్తుల శరణు ఘోషతో ఇంద్రగిరలు మారుమోగుతున్నాయి. రోజు ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిగి విశేషమైనటువంటి యోగం కలుగుతుందని చెప్పి మనకి పురాణం చెప్తోంది. అటువంటి ఈ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా, వరలక్ష్మీదేవి పూజగా మనం చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో విశేషంగా అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తూ ఈ రోజున ఎవరైతే అమ్మవారికి కుంకుమార్చన కానీ, శ్రీచక్ర నవావరణార్చన కానీ, చండీ హోమం కానీ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలు ప్రసాదించి సౌభాగ్యాన్ని, అలాగే వాళ్ళకు ఉండేటువంటి విశేషమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తుంది చెప్పి మనకి పురాణం చెప్తుంది. అటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా ఈ రోజున అమ్మవారి యొక్క వరలక్ష్మీదేవి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తూ జయ దుర్గా. అమ్మవారిని కొలిచిన మన ముత్తైదులందరికీ అమ్మవారు వరాలు ఇచ్చేలాగా వారు పసుపు కుంకుమలతో నిత్యం కళకళలాడుతూ ఉండాలని చెప్పి అమ్మవారిని ఇవాళ వరలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెలలోనే మనకి పవిత్రోత్సవాలు జరుగుతాయి. పౌర్ణమితో కలిపి 3 రోజులు పవిత్రోత్సవాలు. ఈ సంవత్సరం పొడుగుతా మనకి తెలిసి తెలియక, అంటే స్పృశ్య దోషాలు అంటాం, మనకు తెలిసి తెలియక చేసే తప్పులన్నీ, భక్తులన్నా కొంతమంది తాకూడదు, వాళ్ళు తాగుతాం, మనం చేస్తుంటాం. వీటన్నిటికీ శుద్ధి కదా, దాని కింద 3 రోజులు మనం
అమ్మవారికి పవిత్రోత్సవాలను చేస్తాం. దాంట్లో రకరకాలైన హోమాలు, అవన్నీ ప్రాయశ్చిత్త హోమాలు, గణపతి హోమం, చండీ హోమం ఇవన్నీ చేసి ఆ జలాన్ని, మంత్రించిన జలాన్ని ఊరంతా, మన గుడంతా కూడా ప్రక్షాళన చేసి పవిత్రంగా ఉంచుతాం అన్నమాట. జయ దుర్గాబాబు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని తొలగించి పేదలకు అన్నం అందకుండా చేసిందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సొంత డబ్బుతో క్యాంటీన్లను నిర్వహించినట్లు తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో పండుగ వాతావరణంలో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. గాంధీజీ మహిళా కళాశాల వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, కలెక్టర్ సృజన, కమిషనర్ ధ్యానచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నిన్న గుడివాడలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల క్షేమం, సంక్షేమానికి కృషి చేస్తోందని, కేవలం 60 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. 2014-19లో అన్నా క్యాంటీన్లను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సొంత డబ్బుతో క్యాంటీన్లను నిర్వహించినట్లు ఎంపీ శివనాథ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లు, నిన్నటితో కలిపి 100 అన్నా క్యాంటీన్లు ప్రజాప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు 100 రోజులు అని చెప్పిన ఆయన 60 రోజుల్లోనే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం, వాళ్ళ ప్రజలందరికీ పండగ వాతావరణం నెలకొంది. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ప్రారంభించినప్పుడు కాడి నుంచి ఇవాళ వరకు మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎన్డీఏ హయాంలో 2014 నుంచి 19 వరకు కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. మళ్ళీ అదే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం పేదవాడి మీద పగతో రద్దు చేసిన అన్నా క్యాంటీన్ని మేము ప్రతిపక్షంలో కూడా 350 అన్నా క్యాంటీన్లు మేము అధికారంలో లేకపోయినా రన్ చేశాం. అటువంటి పేదవాడి ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు సుజనా చౌదరి గారి చేతుల మీదుగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఓపెన్ చేయటం, ఇవాళ పేద ప్రజల యొక్క ఆశలు చంద్రబాబు నాయుడు గారు కళల్లో ఆనందం చూడటం వారి ఉద్దేశం. తప్పకుండా ఇటువంటి కళ నెరవేరుతున్నందుకు అందరికీ ఆనందంగా. అనంతరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి మాట్లాడుతూ, పేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ల నిర్వహణ బృహత్తర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చాలామంది విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారని, ఇది ఓ గొప్ప స్ఫూర్తికి తార్కాణమని శాసనసభ్యులు సుజనా చౌదరి పేర్కొన్నారు. మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయాలని, ఎందుకంటే అరాచకంగా పాలించిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయంగా వీటన్నిటిని కూడా క్లోజ్ చేయించడం జరిగింది. అయితే ఈరోజు పెద్ద ఎత్తున స్టార్ట్ చేసిన 99 నుంచి ఇంకా ఎక్కువ చేయాలనేది ఉద్దేశం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. ఈ కాన్స్టిట్యున్సీలో పేదలకి ఇస్తున్న కార్యక్రమం కాబట్టి ఆ పేదలకు ఇచ్చే దగ్గర ప్రభుత్వాలే అన్నీ చేయలేదు. పర్టికులర్గా మన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తలా ఒక చెయ్యి వేసి కొంత కాంట్రిబ్యూట్ చేస్తే కనుక కొంత ప్రభుత్వం, కొంత ఇస్కాన్ వాళ్ళు, కొంత సొంతంగా పెట్టుకునేవారు. ఈ పేదరికం అంటే నిజంగా వాళ్ళు బయట భోజనం చేసుకోలేని వాళ్ళు మాత్రమే చేసుకుంటే కూడా మరీ మంచిది. అది అదొక సందేశం నేను ఇవ్వదలుచుకున్నాను. అందరూ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు కాకుండా స్లోగా ఈ అన్నా క్యాంటీన్లో హెల్దీ భోజనం కూడా పెట్టే ఏర్పాట్లకు కూడా మేము దిశ నిర్ధారిస్తాం. తప్పకుండా ప్రజల సహకారం కూడా కావాలని మరొకసారి. అనంతరం కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నేడు 14 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతోందని, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 11 క్యాంటీన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అన్నా క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో 14 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుందండి. మున్సిపల్ కార్పొరేషన్లో 11, నందిగామ, తిరువూరు, జగేపేట కలిపి ఇంకో 3 ఓపెన్ చేసుకోవడం జరిగింది. 5 రూపాయలు పర్ మీల్తో అండి 15 రూపాయలు పర్ డే అయ్యేటట్టు సబ్సిడీ ప్రభుత్వం తీసుకునేటట్టు, భోజనంతో పాటు ఇక్కడ ఆరో ప్లాంట్ పెట్టి మంచినీటి సదుపాయం, వాష్రూమ్, బయట వెయిటింగ్ ఏరియా అన్నీ కూడా ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఇది విజయవంతంగా జరగడానికి డొనేషన్స్ని స్ట్రీమ్లైన్ చేయడానికి కూడా మేము ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇంకా మెరుగుపరచడానికి, సేవలు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాం. అనంతరం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నేడు 11 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని, ప్రతి క్యాంటీన్లోనూ అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. 11 అన్నా క్యాంటీన్స్ మనం ఇనాగ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో పాటు కలెక్టర్ గారితో పాటు అన్నీ కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాము. సో 3 పూట్ల అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూట్ల కూడా ఇక్కడ ఫుడ్ అనేది మనము క్షయపాత్ర కోఆర్డినేషన్తో ఇవ్వడం జరుగుతుంది. 5 రూపీస్ పర్ మీల్. సో అన్నీ కూడా మన సెంట్రలైజ్ కిచెన్ నుంచి ఫుడ్ వస్తుంది. ఎంతమంది వచ్చినా కూడా ఇవ్వడానికి మనకి ఇది ఉన్నాయి. ఎంతమంది వస్తారు అనేది ఒక 15 డేస్ మనము డేటా తీసుకొని కంటిన్యూస్ మానిటర్ చేస్తూ మనము ఈ కెపాసిటీని పెంచడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అన్ని రెడీగా ఉన్నాయి, మెయింటైన్ చేస్తున్నాము. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, అలాగనే మనకి ఎనీ అదర్ ఇష్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూను కూడా ఈ VMC కోఆర్డినేషన్తో మనము ఇక్కడ ఆ సర్వీస్ అనేది కంటిన్యూస్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్తో అందరూ పబ్లిక్కి ఇవ్వడానికి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్కు ఆయన వచ్చారు. దాడి ఘటనపై జోగి రమేష్ను పోలీసులు విచారించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణకు జోగి రమేష్ తన న్యాయవాదితో కలిసి పాల్గొన్నారు. దాడి రోజు జోగి రమేష్ వినియోగించిన సెల్ ఫోన్, వాహనాల వివరాలను పోలీసులకు అందజేశారు. తాను చంద్రబాబు నాయుడుకి నిరసన తెలియజేసేందుకు వెళ్లాను తప్ప ఎలాంటి దాడికి యత్నించలేదని జోగి రమేష్ చెప్పారు. ఆ సమయంలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబుకు తన నిరసనను తెలిపేందుకు అనుచరులతో అక్కడికి వెళ్లానన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని జోగి రమేష్ తెలిపారు. అగ్రిగోల్డ్ భూములు తెలియక కొన్నామని, అందులో తమ కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని రమేష్ వెనకేసుకొచ్చారు. త్వరలోనే అన్ని వివరాలను మీడియా ముందు ఉంచుతారని అన్నారు. జోగి రమేష్ డ్రైవర్ రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ నేతలపై SC అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేశారు. అదేవిధంగా టీడీపీ నేత సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగి రమేష్తో పాటు ఆయన అనుచరులపై మరో కేసును పోలీసులు నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రండోడికి ఏమన్నా అర్థమవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు కదా. అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పారు. దాని గురించి సహకరించడానికి వచ్చాను. తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా, ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం. ఏది కావాలంటే ఏముంటుంది, ఏమన్నా దాపరికం ఉంటుందా, దాచుకోవడానికి ఏమైనా ఉంటుందా? నా ఫోను నేను వాడేదే కదా. జోగి రమేష్ రాజకీయ నాయకుడు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. పాత్రికేయులతో మాట్లాడతా, ఫోన్లో రాజకీయ నాయకులతో మాట్లాడతా, నా అనుచరులతో మాట్లాడతా, పోలీసులు అందరితో మాట్లాడతాం కదా. ఇందులో దాపరికం ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? ఏముండదు. దాపరికం దాచుకోవాల్సింది కూడా ఏముండదు. వాళ్ళు ఏదనేది ఏముందానా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు వెళ్ళాము? అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాబూతులు, అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా, చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారుద్దాం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో KS రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. వరలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో KS రామారావు జస్టిస్ వి గోపాలకృష్ణారావుకు అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. రాష్ట్రంలో దోమల నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం అయోధ్యనగర్లోని బుడమేరు వంతెన దగ్గర VMC నిర్వహిస్తున్న యాంటీ లార్వా ఆపరేషన్ పనులను నేడు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మురుగు కాలువల్లో దోమలు పెట్టే లార్వాను డ్రోన్స్ సహాయంతో గుర్తించి వాటిని నివారించేందుకు డ్రోన్స్ ద్వారానే కెమికల్స్ స్ప్రేయింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు. దోమల కారణంగా మలేరియాతో పాటు వైరల్ జ్వరాలు విజృంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలల నుంచి రాష్ట్రంలో దోమల నివారణ చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రత్నావళి, బయాలజిస్ట్ సూర్య, జోనల్ కమిషనర్ కె ప్రభుదాసులతో పాటు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా చిట్టినగర్లోని నగరాల సీతామహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు చేశారు. చిట్టినగర్ నగరాల సీతామహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ చిట్టినగర్లోని నగరాల సీతామహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారని చెప్పారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. శ్రావణ మాసం 1 రోజుల పాటు పలు పూజా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అందరింట్లో కొలివి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా చక్కగా పూజలు చేసుకుంటున్నారు. ఈరోజు సెలవులు అవడం వలన ఆడపిల్లల్ని స్కూల్లో పిల్లల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే అందరూ కూడా పట్టుబట్టలతో వాళ్ళు లంగా జాకెట్లతో శుభ్రంగా, ఎలా అంటే మనకి హిందూ సాంప్రదాయం ఎలా ఉంటుందో అలాగా పొద్దునుంచి కూడా భక్తులందరూ కూడా ఈ గుడిలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తే మనకి ఈ రోజున హిందూ సాంప్రదాయం ఇంత విశేషంగా ఉంటుందా అనిపించింది. ఈరోజు కట్టుబట్టలు మారాయి, కానీ ఈరోజు పండగ వాతావరణం వల్ల అందరూ కూడా ఈ రోజున వేకువజాము నుండి అమ్మవారి దగ్గర రావడం, అలాగే మా కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాలుగా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. అలాగే మా యొక్క పండితులు కూడా చక్కగా ఈ 1 రోజులు కూడా వైభవంగా అన్ని హోమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ అమ్మవారి నమ్ముకున్న మంచి జరుగుతున్న ఆలోచనతో వేకువజాము రావడం, అలాగే మా సిబ్బంది కూడా, అలాగే ఈ రోజున మా పోతుని శ్రీనివాస్ కానీ, అలాగే మధ్య శ్రీనివాస్, గుడేల రామకృష్ణ, వీళ్ళందరూ కూడా ఇక్కడ దగ్గరుండి భక్తులు క్యూ లైన్లో వచ్చేటట్టు, ఎందుకంటే బాగా ఉదయం నుండి ఎక్కువ జనం ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మా కమిటీని అభినందనలు తెలియజేస్తున్నాను. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు అమరలింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా సుప్రభాత సేవ, కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు వంటి పూజాధికాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నట్లు చెప్పారు. శ్రావణ పౌర్ణమి రోజు అమ్మవారికి 108 మంది దంపతులచే క్షీరాభిషేకం, 4వ శుక్రవారం 1,00,000 కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. నగర్లో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, అలాగే శ్రావణ మాసం 4 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా సుప్రభాత సేవ, కుంకుమార్చనలు, ఉభయదాతలచే గోత్రనామములు, ప్రతిరోజు సహస్రనామార్చన, పూజా కార్యక్రమాలన్నీ కూడా విధిగా జరుగుతున్నవి. అలాగే ఈరోజు 2వ వారం, శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ వారం వరలక్ష్మి శుక్రవారం. ఆ రోజు అమ్మవారు వరలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది భక్తులందరికీ కూడాను. అలాగే ఈరోజు అందరూ కూడా, మహిళలందరూ కూడా తమ ఇళ్లలో వరలక్ష్మి వ్రతం ఆచరించుకొని అమ్మవారు చక్కగా అమ్మవారి దర్శనార్థం ఇవాళ ఆలయానికి ఎక్కువ సంఖ్యలో అమ్మవారు దర్శించుకున్నారు. అలాగే ఆలయ కమిటీ వారందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళ క్యూ లైన్లు, మంచినీళ్ళు ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో పనిచేయడం చాలా గర్వంగా ఉందని విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు అన్నారు. నా తోటి జనసేన కుటుంబ సభ్యులు చూపించిన ప్రేమ, ఆదరాభిమానాలు నాపై మరింత బాధ్యత పెంచిందని స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు పుట్టినరోజు వేడుకలను సెంట్రల్ నియోజకవర్గం ఆంధ్రప్రభ కాలనీలో జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ను స్ఫూర్తిగా తీసుకొని వందలాది మందికి అన్నదానం చేయడం గర్వంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే పవన్ కళ్యాణ్ సంకల్పంతో తన పుట్టినరోజున జన సైనికులు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించటం, వేలాది మంది శుభాకాంక్షలు చెప్పడం తనకు చాలా గర్వకారణంగా ఉందని అమ్మిశెట్టి వాసు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేదవారికి కష్టం వస్తే పవన్ కళ్యాణ్ ఎలా నిలబడుతున్నారో అలానే జనసేనలు కూడా అండగా ఉంటున్నారని వాసు తెలిపారు. నాకింకా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది. నా పుట్టినరోజు రోజు ఇంతమంది వేల మంది నన్ను విష్ చేయటం కానీ, నన్ను ప్రేమించటం కానీ, అభిమానించటం కానీ చూస్తూ ఉంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగిందని అనిపిస్తూ ఉంది.
పేదవారికి ఎక్కడ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఎలా నుంచుంటున్నారో మా జన సైనికులు వీర మహిళలు కూడా ఎక్కడ కష్టం ఉన్నా పేదవారికి నుంచుంటా అన్నారు. ఈరోజు వందల మందికి అన్నదానం చేయటం, ఫుడ్స్ పంపిణీ, బట్టల పంపిణీ, అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులకి, ధార్మిక మండలి, అట్లాగే అన్ని కమిటీల వారి సిటీ కమిటీ, నగర కమిటీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దుబాయ్కి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్పందించారు. ఓ వర్గం మీడియాలోనూ టీడీపీ సోషల్ మీడియాలోనూ తాను పారిపోవడానికి ప్రయత్నించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, పారిపోవాల్సిన అవసరం కానీ అంత కర్మ కానీ తనకు లేదని వెల్లడించారు. తాను సుమారు 2 నెలలుగా విజయవాడలోని పార్టీ ఆఫీసులోనూ తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి 24 గంటలు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. నిజంగా తాము తప్పు చేసినట్లు కోర్టు భావించి ఏ శిక్ష విధించినా దమ్ముగా స్వీకరిస్తామని తెలిపారు. తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం తనకు లేదని పునరుద్ఘాటించారు. తన తండ్రి తనను ధైర్యంతో పెంచారని, అది టీడీపీ సోషల్ మీడియా తెలుసుకోవాలని సూచించారు. దాదాపుగా 2 నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలా. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశారు. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉండటం గారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు మేము అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తాం. ముందు చూపుతో కూడిన వాజ్పేయి నాయకత్వం దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేసిందని ఓబీసీ యువమోర్చా రాష్ట్ర కోశాధికారి శివకుమార్ పట్నాయక్, బీజేపీ నాయకులు పోతిన బేసి కంఠేశ్వరుడు కొనియాడారు. బీజేపీ నేత దేవినేని హరిప్రసాద్ ఆధ్వర్యంలో చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వర్ణ చతుర్భుజి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన వంటి అనేక పథకాలతో దేశాన్ని అభివృద్ధి పదంలోకి తెచ్చారని గుర్తు చేశారు. ఆయనను రాజకీయాలతో సంబంధం లేకుండా చూసేవారని, అంతటి గొప్ప వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తామంతా పనిచేస్తామని చెప్పారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా టైంలో ఉన్న వాళ్ళకు కూడా వాజ్పేయి గారు ఏది సలహా ఇచ్చినా పాటించి ఆ సలహా ప్రకారం పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు అజాత శత్రువుగా ఎవరికి శత్రువు అని అనిపించుకోకుండా ప్రతి ఒక్కళ్ళలో మంచి పేరు సంపాదించుకొని ఈరోజు గ్రామీణాలు రోడ్లు ఉన్నాయంటే గ్రామీణ సడక్ యోజన అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టారు. పోఖ్రాన్ పరీక్షలు అణుపరీక్షలు నిర్వహించారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలోనే పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచంలో భారతదేశం కూడా గొప్ప దేశం అనేది నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలోనే ఉంది. చేసిన వ్యక్తి అతను అతనే కాదు, అలాగే ఇందిరాగాంధీ టైంలో కానీ ఇంకో టైంలో కూడా ఆయన ఏ రోజు ఏ పార్టీలో పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన సలహా సంప్రదింపులు లేకుండా ఆయన చక్కని ఉదాహరణకు తీసుకునేవారు. మరి పివి నరసింహరావు గారి టైంలో కూడా ఒక ఆదర్శమైన నిర్ణయాలు తీసుకుని తర్వాత ఆయన వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యాక ఈ దేశాన్ని నిర్దిష్టమైన ఏదైతే గోల్డెన్ వేవ్స్ అనే చతుర్భుజ హైవేస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, అన్ని రకాలుగా డెవలప్ అవుతుందని ఈరోజు మనం చూస్తున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా పునాది ఆ రోజు ఆయన వేసిన బీజం ఈరోజు భారతదేశానికి పునాది తీసుకెళ్ళింది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుంచెనపల్లి రోడ్లోని అపర్ణ అమరావతి వన్ ఎదురు శ్రీ ఫార్చ్యూన్ గ్రూప్ వారి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
కన్వెన్షన్ ప్రాంగణంలో వేద పండితుల ఆశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ ఫార్చ్యూన్ గ్రూప్ ప్రతినిధి కొండా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆధునిక హంగులతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఒకేసారి 3,000 మంది అతిథులకు ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ కన్వెన్షన్ను నిర్మించామని అన్నారు. ఈరోజు కుంచినపల్లిలో శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్ 2.5 ఎకర్స్లో ఈ కన్వెన్షన్ హాల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్లో 2,000 నుంచి 3,000 వరకు కూడా 3,000 మంది వరకు కూడా వివాహాలు వివిధ రకాల ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఈ 2.5 ఎకర్స్లో 1.5 ఎకర్లో హాలు, దానికి లాను ఇదంతా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ స్పేస్ వచ్చి 150+ కార్ పార్కింగ్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తాడేపల్లిలో ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్గా మాది ఉండబోతుంది. ఈరోజు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా మంచి ఎమ్యూనిటీస్తో ఈ కన్వెన్షన్ హాల్కి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ హాలు డైనింగే కాకుండా లాన్ స్పేసు, చాలా ల్యాండ్స్కేపింగు, వాటర్ ఫౌంటైన్స్ ఇట్లాంటివి ఆహ్లాదకర వాతావరణంలో ఓన్లీ కన్వెన్షన్ లాగే కాకుండా ఒక రిసార్ట్ టైప్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడే చాలామంది వచ్చి మాకు చాలా బాగుందని చెప్పారు. చాలా థ్యాంక్స్. మా కన్వెన్షన్ హాల్ని అందరూ ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఇలాంటివి వస్తాయని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆకలిగా ఉన్నవారికి ఆకలి బాధ తీర్చడం అన్ని దానాల్లో కంటే గొప్పదని అనే సత్యాన్ని నిజం చేస్తూ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లు కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజలు కడుపు నింపడమే కాకుండా ఖర్చుల భారాన్ని తగ్గిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగర పట్టణాలలో ఇవాళ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా పునఃప్రారంభం కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటోంది. నిన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు భువనేశ్వరి సతీ సమేతంగా విచ్చేసి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించిన భవన నిర్మాణ పనులు పూర్తి కానందున ఇవాళ ఉదయం నుంచి తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లు ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ నగరంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, విజయవాడ నగరంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరం, సుజనా చౌదరి, బోడే ప్రసాద్, తంగిరాల సౌమ్య, కాగిత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్లు సృజన, బాలాజీ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ప్రతిరోజు అతి తక్కువ ధరకే అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఇతర అవసరాల కోసం నగరానికి వచ్చే వారికి తక్కువ ధరకే ఆకలి తీరుస్తోందని ప్రజలంటున్నారు. ప్రస్తుతం నగరంలో ఏదైనా పని ఉండి వస్తే బయట టిఫిన్, ఒక పూట భోజనం చేస్తే కనీసం 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని, ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు ద్వారా తమకు ఆర్థిక భారం చాలా తగ్గుతోందని ప్రజలు చెప్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనం పెడుతున్నారని ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వచ్చామన్నా అన్నా క్యాంటీన్లో బాగానే ఉందన్న. ఇడ్లీ, పూరి, తర్వాత చట్నీ కానీ లేదంటే సెలవు కానీ బాగున్నాయి తక్కువ రేటుకి. మాలాంటి ముఠా వాళ్ళు ఎంతోమంది ఇలాగ వచ్చి తింటాలన్నా వాళ్ళ కోసం బాగా చేశారు. ఈ ప్రభుత్వానికి మాత్రం ధన్యవాదాలన్నా. అవునండి, పూరి ఇడ్లీ పెట్టారండి, బాగుంది. 5 రూపాయలండి, 5 రూపాయలు బాగుంది. టేస్ట్ బాగుంది. ఇంతకుముందు కూడా చేసాము, బాగుంది. రూపాయగానండి చాలామంది మేలు చేసినట్టు పేదలకి, లేని నాలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నవాడికి, లేనివాడికి కొద్దిగా ఆకలి అంత తీసినట్టు. ఇదే బయట తీస్తే 30 రూపాయలు పూరి, ఇక్కడ 5 రూపాయలు పెట్టారు. 3 పూరి ఇచ్చారు 5 రూపాయలకి, చాలా బాగా ఉంది. బయట ఇదే కాస్ట్ అయితే 40 రూపాయలు అవుతుంది. చంద్రబాబు దయ వల్ల అన్నా క్యాంటీన్లో పేదవాడికి ఈరోజు నిజమైన పండగ. ఈరోజు దుర్మార్గ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన వచ్చిందండి. దీనికే నిదర్శనం. పేదవాడికి ఒక పండగ. 5 రూపాయలకి భోజనం కానీ టిఫిన్ కానీ వస్తున్నాయి, దొరుకుతున్నాయి అంటే ఇంకంతకన్నా ఏం కావాలండి? 3 పూట్ల అన్నం దొరికినప్పుడు ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి? సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న రేటు కొంత సేవ్.
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న రేటు. రోజుకు 100 రూపాయలు సంపాదించి ఉంటారు, 500 సంపాదించి ఉంటారు. సేవ్ చేసేందుకు ఇది ఒక మార్గం. టెస్ట్ బాగా ఉంది. అప్పుడు అన్న క్యాంటీన్ లేదు కదా, నెలకొంది చెప్పడం కూడా అన్న క్యాంటీన్ లేదు కదా. టీడీపీ గవర్నమెంట్లో ఉంటుంది ఇది. ఇలాంటివన్నీ టీడీపీ గవర్నమెంట్లో ఉంటుంది. అది నాయుడు గారు చేసే ఫ్యామిలీ సెట్ ఇది జనాలకి ఎంతో కొంత. ఇక్కడ కూడా పొద్దున్నే 6:30, 7 వాళ్ళ పనులు చేయడానికి వస్తుంటే ఇళ్లలో పొద్దున్నే వాళ్ళు ఫుడ్ రెడీ చేసుకోలేకపోవడం, కార్మికులు దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం పూట సాయంత్రం పూట ఓన్లీ కేవలం 5 రూపాయలకే మంచి పౌష్టికాహారం అందజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు పొద్దునే 5:30 నుంచి ప్రజలందరూ కూడా సీరియల్గా నిలబడున్నారు. అంటే నారా చంద్రబాబు నాయుడు, మన యువగలం సభ ద్వారా నారా లోకేష్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట ఇచ్చారో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట ప్రకారం ఈరోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించాము. అదేవిధంగా ఈరోజు వరలక్ష్మి వ్రతము, ఆ పండుగ రోజు కనుక ఉచిత బస్సు కూడా ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రజలందరికీ కూడా అందుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కూడా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో మనందరి అభిమాన నాయకులు శ్రీ కేశినేని శివనాథ్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం మరి కాసేపట్లో జరగబోతుంది. అదేవిధంగా గౌరవ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ పశ్చిమ నియోజకవర్గ నాయకులు శ్రీ బుద్ధా వెంకన్న గారు, శ్రీ నాగుల్ మీరా గారు కూడా వారి ఆదేశాల మేరకు అనుసరించి ఇక్కడ అన్నా క్యాంటీన్ని మేమంతా ఎంతో ఆనందోత్సాహాలతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ముఠా కూలీలకు కానివ్వండి, ఆటో వర్కర్స్కి కానివ్వండి, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలకు వరలక్ష్మి వ్రత కానుకగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మా మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.